ఆయన गुरुपादमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् गुरुमङ्गलम् गुरुपादमङ्गलम् मङ्गलम् ओङ्कारमङ्गलम् गुरुमङ्गलम् गुरुपादमङ्गलम् श्री दत्तात्रेय महाराज की जय। श्रीपादराज्यं शरणं प्रपद्ये श्री दत्तराज्यं शरणं प्रपद्ये। అక్కడి నుంచి తీసుకుండమ్మా స్వామి మమ్మల్ని నడిపించు పురోపురం చేరే వరకు ఎటువంటివి రాకుండా అందరూ చల్లగా ఉండి నడిపించు తండ్రి దత్త శ్రీపాద మా నొప్పులన్నీ తగ్గించే మాకు ఏ బాధ తెలియకూడదు నీ నామస్మరణ తప్పించి ఇంకే చింతన మాకు గుర్తు రాకూడదు నీ నామం తప్పించి ఏం లేదు ఇద్దరినే చేసుకుంటూ ఒక లాల్లో ఒక నీళ్ళు
జై గురుదత్త. మా యాత్ర ఈరోజు 4వ రోజు పాదయాత్ర జరుగుతుంది. ఈరోజు ఉదయాన్నే మేము ఒకటే అనుకున్నాం, శ్రీపాద నిన్నటి వరకు మాకు ఆశ్రయం కల్పించావు, ఇక ఈ రోజు మమ్మల్ని ఎవరిని చూపించబోతున్నావు తండ్రి అని నమస్కారం చేసుకొని బయలుదేరాము. చేసుకొని ఉదయం తెల్లవారుతోని బయలుదేరి వస్తూ ఉంటే మా రామరెడ్డి నాయన కలిశాడు. రామరెడ్డి నాయన కలిసి, బిడ్డ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. అది దైవ సంకల్పం. ఎక్కడ గురువు ఉంటే అక్కడికి గురుపాదాలు వచ్చే విధంగా అది దైవ నిర్ణయం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అందరికీ. ఆయనకి నేనెవరో తెలీదు, నాకు ఆయన ఎవరో తెలీదు, కానీ నేను భిక్ష చేస్తాను, మీరందరు మా ఇంటికి రావాలి అని నిస్వార్థంగా భగవంతుడు పంపించిన దూతలాగా నాకు అనిపించారు. నిస్సంకోచంగా మేము వస్తాము, సిద్ధమంగళ స్తోత్రం చేస్తాం, మీరు అంత పెద్ద మనసుతో మా అందరికీ కూడా భిక్ష చేస్తా అన్నారు అని చాలా ఆనందంగా ఈరోజు ఆయన ఇంటికి వచ్చాము. మేము ఇక్కడ ఒక ఎకరంలో ఆయన ఇల్లంతా కూడా ఉంది, వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ ఆయన మాకందరికీ కూడా భిక్షా కార్యక్రమం అంటే మధ్యాహ్నం భోజనము ఎలా అంటే ఆయన ద్వారా శ్రీపాదుడు మా అందరికీ కూడా ప్రసాదం రూపంలో మాకు అందిస్తున్నారు. ఆ విషయాన్ని మీ అందరితో చెప్దామని చాలా ఆనందంగా షేర్ చేసుకుంటున్నాను. 4వ రోజు పాదయాత్రలో ఇలాంటి విశేషాలు జరిగాయి. ఇక శ్రీపాద శ్రీవల్లభుడు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తూ ఉంటారని మీ అందరికీ చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఒక భైరవుళ్ళ, ఒక యోగిల, ఒక ఇతీశ్వరుళ్ళ, ఒక పిచ్చివాళ్ళ, ఒక మానవ రూపేణ, ఎటువంటి రూపంలోనైనా భగవంతుడు వచ్చి మనకి కనబడి వెళ్తూ ఉంటాడు. కానీ ఆయన్ని మనం గుర్తించాలి అని అంటే ఎంతో సాధన చేసి ఉంటేనే ఆ స్వామిని గుర్తించగలం. అలా కొంతమందికి కొన్ని అనుభవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అనుభవాలు కూడా వాళ్ళ మాటల్లోనే మీ అందరికీ కూడా వచ్చే ఎపిసోడ్లో తెలియచేస్తాను. జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. సిద్ధమంగళ స్తోత్రం 1వసారి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత శ్రీపాద, జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన పనార్యనుత శ్రీచరణ, సవిత్ర కాటక శయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ. దో చౌపాతి దేవ లక్ష్మి గణ సంఖ్య బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ, దిగ్విజయీ భవ, శ్రీమదకండ శ్రీ విజయీ భవ.
పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యప సంజాత సుమతి నందన నరహరి నందన్ దత్తదేవ ప్రభు శ్రీపాద పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూపా శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. సిద్ధమంగళ స్తోత్రం రెండవసారి. శ్రీ శరణం ప్రపద్యే శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. ఓంకారమంగళం గురుమంగళం గురుపాదమంగళం. ఓం మంగళం 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 ఓంకారమంగళం గురుమంగళం గురుపాదమంగళం. స్వామికి సరస్వతి స్వామికి అకల్కోట్ సమర్థ స్వామికి మాణిక్య ప్రభు స్వామికి సాయినాథ్ మహారాజ్ కి పుట్టపర్తి సాయిబాబాకి. జై గురుదత్త. ఈ రోజు 4వ రోజు పాదయాత్రలో పొద్దున్న ఒక అనుభవము. మళ్ళీ నడుచుకొని వస్తూ ఉంటే దత్తాత్రేయ స్వామి గుడి కనబడింది. ఎంతటి నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడంటే స్వామి దత్తస్వామి అడుగడుగున నేనున్నాను అంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. వివిధ రూపాల్లో స్వామి మాకు దర్శనం ఇస్తూనే ఉన్నారు. నిన్నొక రూపంలో దర్శనం ఇచ్చారు, ఇవాళ ఒక రూపంలో దర్శనం ఇచ్చారు. మీరు ఎక్కడుంటారు అని అంటే చాలా విషయాలు చెప్పారు. అవన్నీ కూడా నేను మళ్ళీ మీతో పంచుకుంటాను. కానీ అంతకంటే ముందు ఇప్పుడు మేము వస్తూ ఉంటే చిన్న దత్తాత్రేయ స్వామి గుడి, అందమైన గుడి, అందమైన కొండల మధ్యలో ఉన్న గుడి. ఇది చాలా బాగుందమ్మా. అయితే మీ నాన్నగారు ఇక్కడ దత్త భక్తులు అంటే ఆయన కూడా ఒక గురువు లాగా ఎంతో ఆయన ఒక గురువు పరంపర నుంచి వచ్చారని చెప్పారు. ఆయన వివరాలు చెప్పండి. ఆయన పేరేంటి? గాన్గాపూరు స్వామివారి నరసింహ భోగి గారు, నరసింహ సరస్వతి వాళ్ళు
పేరేంటి మీ నాన్నగారు? రామచంద్ర యోగి గారు. రామచంద్ర యోగి, వీళ్ళ నాన్నగారు అయినటువంటి రామచంద్ర యోగి గారు నిర్మించిన దత్తాత్రేయ స్వామి గుడి ఇది. ఇది ఆయన సమాధి. ఏం చేస్తూ ఉండేవారు రామచంద్ర యోగి స్వామి గారు? వారు ఇట్లే ఆయుర్వేదం కూడా చేసేవారు. ఆరోగ్యం బాగలేని వాళ్ళకు, సుస్తైన వాళ్ళకు, నాయన నాకు ఆరోగ్యం బాగలేదు, నన్ను ఏం చేస్తావు నాయన అంటే ఆ స్వామి ఉండడమ్మా నీకు అనేది బొట్టు పెట్టేది, పంపించేది. దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి చెప్పేది, ఆయుర్వేదం ఇచ్చేది, ఆయుర్వేదం మందులు ఇచ్చేది. నిరంతరం ధ్యానం చేస్తూ నిరంతరం ధ్యానం, ఎప్పుడు ధ్యాన రూపంలోనే ఉండేది. ధ్యాన రూపంలోనే. మరి ఎప్పుడు కాలం చేశారు, ఎప్పుడు సమాధి చెందారు? 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 11 సంవత్సరాలు అవుతుంది మేడం. అంత ఆశ్రమం అంతా స్వామి వారే చేసిండ్రు. ఈ ఆశ్రమం అంతా స్వామి వారే చేసిండ్రు. ఇదొక్కటి నా చేతిలో పెట్టిపోయి. అవునా? ఇదొక్కటి నేను చేసిన మేడం. చాలా బాగుందమ్మా గుడి, వాతావరణము ప్రశాంత అంతా బాగుంది. ఆ కొండలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా గుంత మేడం ఇది. చాలా కష్టపడినాం దీనికి, రాత్రి పగులు అనకుండా కష్టపడినాం. చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మీ నాన్నగారు అయిన రామచంద్ర యోగి గారికి మా నమస్కారాలు తెలియచేస్తున్నాం. పాద నమస్కారం తల్లి నీకు. దత్తాత్రేయ మహారాజ్కి జై. చెప్పండి. ఓం అనుగ్రహ రూపాయ నమః. 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 ఓం అనుగ్రహ రూపాయ నమః.